పిల్లలు ఎలా ఉన్నారు? లాస్ట్ టైం మనం టింకు అండ్ ఏలియన్ కథలో ఏం చెప్పుకున్నాం? ద వండర్‌ల్యాండ్ పార్ట్ 1. అందులో ఏలియన్ టింకుని ఏ ఏ ప్లేసెస్‌కి తీసుకువెళ్ళింది? ఐస్‌ల్యాండ్, చాక్లెట్ ల్యాండ్, ట్రెజర్ ల్యాండ్ అండ్ వాటర్ ల్యాండ్ 4 ల్యాండ్స్‌కి తీసుకువెళ్ళింది. అండ్ ఏం చెప్పింది? నెక్స్ట్ టైం కనుక వాళ్ళనే మళ్ళీ వాళ్ళ గ్రహానికి తీసుకువెళ్తే కంపల్సరీ ఒక గిఫ్ట్ ఇచ్చి పంపుతానంది. గిఫ్ట్ కోసం టింకు ఎన్ని ఇయర్స్ పర్ఫెక్ట్గా ఉండి ట్రై చేశాడు? 5 ఇయర్స్ ఎదురు చూశాడు. వండర్ల్యాండ్ పార్ట్ 1 చూడని వాళ్ళు చూసేయండి. అండ్ ఇప్పుడు మనం వండర్ల్యాండ్ పార్ట్ 2కి వెళ్ళిపోదాం. 5 ఇయర్స్ తర్వాత టింకు అసలు ఆ ఏలియన్ గురించే మర్చిపోయాడు. ఫ్రెండ్స్ అందరితో ఈవినింగ్ టైం పార్క్కి వెళ్ళి సేమ్ లాస్ట్ టైం ఏ పార్క్కి వెళ్ళి ఆడుకుంటున్నాడో అదే పార్క్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పార్క్కి వెళ్ళి ఆడుకుంటున్నాడు. లాస్ట్ టైం టింకుకి 7 ఇయర్స్ అయితే ఈసారి టింకుకి 12 ఇయర్స్ వచ్చినాయి. అండ్ తన ఫ్రెండ్స్ అందరూ 12 ఇయర్స్ వాళ్ళు కాదు, చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అప్ టు 12 ఇయర్స్ దాకా వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఆడుకుంటున్నాడు. అలా 6 మెంబర్స్ ఆడుకుంటుండగా ఏలియన్ విత్ స్పేస్ షిప్తో మళ్ళీ వచ్చింది. టింకు చూసి షాక్ అయ్యాడు. ఆనందంతో పరిగెట్టుకుంటూ స్పేస్ మిషన్ దగ్గరికి వెళ్ళాడు. సేమ్ ఏలియన్ బయటికి వచ్చింది. మళ్ళీ వండర్ల్యాండ్కి తీసుకువెళ్ళనా అని అడిగింది. టింకు చాలా హ్యాపీగా నన్నే కాదు మా 5 ఫ్రెండ్స్ని కూడా తీసుకువెళ్ళు అని అడిగాడు. అందరినీ స్పేస్ షిప్ ఎక్కించుకుని ఏలియన్ తీసుకువెళ్ళింది. ఫస్ట్ వెళ్ళంగానే వాళ్ళు ఐస్‌ల్యాండ్ దగ్గర ఆగారు. వెంటనే ఏలియన్, నీకు రిమోట్ గురించి తెలుసు కదా, మీ ఫ్రెండ్స్ని ఆడించు అని టింకు చేతికి 3 బటన్స్ ఉన్న రిమోట్నిచ్చింది. టింకు ఆ రిమోట్ని ఫ్రెండ్స్ చేతిలో పెట్టి చెప్తాడు, మీరు ఫస్ట్ బటన్ నొక్కంగానే ఈ ఐస్ అంతా వాటర్లో అయిపోతుంది. ఇక్కడ నథింగ్ ఏమీ ఉండదు. మీరు వాటర్లో ఎంతసేపు ఆడుకుంటారో ఆడుకోండి. మళ్ళీ మీరు సెకండ్ బటన్ నొక్కంగానే ఈ వాటర్ అంతా ఐస్లా మారిపోతుంది. ఐస్లా ఏ వస్తువు రూపంలో మారుతుంది? వండర్ల్యాండ్ పార్ట్ 1లో చూశారు కదా, డిఫరెంట్ యానిమల్స్ రూపంలో మారుతుంది. అండ్ థర్డ్ బటన్ నొక్కొద్దు, వెరీ డేంజరస్. ఈ యానిమల్స్ అన్నీ రియల్ యానిమల్స్ అయిపోతాయి. వీటిలో కొన్ని యానిమల్స్ చాలా ఆకలితో కూడా ఉంటాయి. లైక్ టైగర్, లయన్స్ అండ్ డైనోసర్స్. వీటితో మనకి చాలా డేంజర్ అవుతుంది. సో థర్డ్ బటన్ నొక్కొద్దు అని ఫ్రెండ్ చేతిలో రిమోట్ పెడతాడు. పిల్లలు కొద్దిసేపు ఐస్లా ఉన్న జంతువులను చూసి వాటితో ఆడుకుంటారు. తర్వాత వాటర్ చేసే వాటితో ఆడుకుంటారు. తరువాత కిడ్స్లో ఒక బాబు థర్డ్ బటన్ పొరపాటున నొక్కేస్తాడు. ఒక్కసారిగా జంతువులన్నీ రియల్గా మారిపోతాయి. పెద్ద సౌండ్స్తో చిన్ని ర్యాబిట్స్ నుంచి డైనోసర్ వరకు అన్ని జంతువులు అక్కడ ఉంటాయి. పిల్లలు చాలా భయంతో డిఫరెంట్ ప్లేసెస్లోకి పరుగులు పెడతారు. లక్కీగా ఏలియన్ దగ్గర స్పేర్ రిమోట్ ఉంటుంది. ఏలియన్ వెంటనే అలర్ట్ అయ్యి వెంటనే రిమోట్లో ఫస్ట్ బటన్ నొక్కి జంతువులన్నిటిని వాటర్ చేసేస్తుంది. టింకు వెంటనే తన ఫ్రెండ్ దగ్గర నుండి రిమోట్ తీసుకుని సెకండ్ బటన్న క్లిక్ చేసి జంతువులు మారిన ప్లేసెస్లో మళ్ళీ ఫ్రీజ్ అయ్యేలా చేస్తాడు. ఏలియన్ దగ్గరికి వచ్చి చెప్తాడు, సెకండ్ ల్యాండ్కి వెళ్ళిపోదాం మనం, చాక్లెట్ ల్యాండ్కి అని. ఏలియన్ ఓకే అని చెప్పి పిల్లలందరినీ తన స్పేస్ షిప్ ఎక్కించుకుని చాక్లెట్ ల్యాండ్కి తీసుకువెళ్తుంది. చాక్లెట్ ల్యాండ్లో సేమ్ డిఫరెంట్ థింగ్స్ అండ్ ఫ్లవర్స్ షేప్స్లో చాలా చాక్లెట్ క్యాండీస్ ఉంటాయి. టింకు చెప్తాడు ఫ్రెండ్స్కి నచ్చిన చాక్లెట్స్ తినేమని. అండ్ ఫ్రెండ్స్కి రిమోట్ ఇచ్చి చెప్తాడు, ఈ ల్యాండ్లో మీ ఇష్టం వచ్చినట్టు రిమోట్ని యూజ్ చేసుకోవచ్చని. మళ్ళీ సెకండ్ బటన్ క్లిక్ చేస్తారు. చాక్లెట్స్ అన్నీ తినేసాక ఆ చాక్లెట్స్ అన్నీ డిఫరెంట్ కలర్స్లో గ్లిటరింగ్ డైమండ్స్లా మారుతాయి. చాక్లెట్ ల్యాండ్ అంతా గ్లిటరీగా డైమండ్ ల్యాండ్లా డిఫరెంట్ కలర్స్లో మారిపోతుంది. అండ్ థర్డ్ బటన్ క్లిక్ చేసి థింగ్స్లా మారిపోయిన చాక్లెట్ క్యాండీస్తో బాగా ఆడుకుంటారు, అలసిపోతారు. టింకు అడుగుతాడు ట్రెజర్ ల్యాండ్కి తీసుకెళ్ళమని. ట్రెజర్ ల్యాండ్లో పిల్లలందరూ చూస్తారు వాళ్ళు ఎప్పుడూ చూడనంత సంపదని. వెంటనే టింకు అడుగుతాడు వాటర్ ల్యాండ్కి కూడా తీసుకువెళ్ళమని. అప్పుడు ఏలియన్ చెప్తుంది, మిగతా 5 మెంబర్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో, వీరు చిన్నపిల్లలు, మీ మనసు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్తుంది.
మీరు ఆడుకుంటారా? ఆడుకోండి. జంక్ తిందాం అనుకుంటున్నారా? తినండి. ఫోన్లో ఆటలాడాలా? ఆడండి. బట్ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. మీరు ఆ టైంలో చేసేది కరెక్ట్ ఆర్ రాంగ్ అన్నది మీ మనసు మీకు ఖచ్చితంగా చెప్తుంది. రాంగ్ అని చెప్పినవి మాత్రం ఏది మీరు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ హాలిడే రోజున లేచిన వెంటనే మీకేమనిపిస్తుంది? ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. బ్రష్ చేసి, బాత్ చేసి, ఫుడ్ తీసుకుని అప్పుడు అదర్ యాక్టివిటీస్‌కి వెళ్ళాలా? లేకుంటే లెగిసిన వెంటనే ఫోన్ పట్టుకోవాలనో, టీవీ పట్టుకోవాలనో, ఇంకేమైనా అదర్ యాక్టివిటీస్ చేయాలనో అనిపిస్తుందా? 2 ఆప్షన్స్ మీకు మనసుకు అనిపించినప్పుడు మీ మనసు ఒకటి కరెక్ట్ అని చెప్తది. ఆ కరెక్ట్ అన్నది మీరు ఫాలో అవ్వాలి. ఇది రాంగ్ అని మీ మనసు చెప్పింది మీరు కంట్రోల్ చేసుకోగలిగితే చాలు. మీరు చాలా మంచి స్థాయిలోకి వెళ్తారు. దానివల్ల మీ సరౌండింగ్స్ అండ్ మీ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారు. ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మీ చుట్టూరు క్రియేట్ అవుతుంది. టింకుని నేను ఈ 5 ఇయర్స్‌గా అబ్జర్వ్ చేశాను. తనలో చాలా మార్పొచ్చింది. రూమ్ నీట్‌గా పెట్టుకునేవాడు, పేరెంట్స్ మాట వినేవాడు అండ్ టైంకి ఏ పెండింగ్ లేకుండా చదువుకునేవాడు. సో, అందుకనే నేను టింకుని మళ్ళీ ఈ ల్యాండ్‌లోకి తీసుకువచ్చాను. పిల్లలు మీ 5 మెంబర్స్‌ని కూడా నేను కొన్ని ఇయర్స్ అబ్జర్వ్ చేస్తాను పైనుండి. మీరు గనక కంట్రోల్డ్, కైండ్ అండ్ గుడ్ హార్ట్‌తో మంచి పిల్లలుగా నడుచుకుంటే నేను మళ్ళీ ఈ ట్రెజర్ ల్యాండ్‌కి మిమ్మల్ని తీసుకొచ్చి మీకు గిఫ్ట్ ఇస్తాను. ఇప్పుడు మాత్రం టింకుకి నేనొక గోల్డెన్ బుక్‌ని గిఫ్ట్‌గా ప్రెజెంట్ చేస్తున్నాను. టింకు, ఈ గోల్డెన్ బుక్ వల్ల నీకు చాలా ఉపయోగాలున్నాయి. అవి మనం వండర్‌ల్యాండ్ పార్ట్ 3లో చూద్దాం అని టింకుకి గోల్డెన్ బుక్ ఏలియన్ ప్రెజెంట్ చేస్తాడు. తర్వాత పిల్లలందరినీ మళ్ళీ తన టైం మిషన్ మీద ఎక్కించుకుని వాటర్ ల్యాండ్‌కి ఏలియన్ తీసుకువెళ్తుంది. వాటర్ ల్యాండ్‌లో టింకు చేతిలో ఉన్న రిమోట్‌ని టింకు పిల్లలకి ఇవ్వడు. చెప్తాడు, ఈ వాటర్ ల్యాండ్‌లో మీరు ఎంత వాటర్‌లోకి వెళ్ళి ఆడుకున్నా మీకు వాటరే అంటుకోదు. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పెద్ద పెద్ద ఫిషెస్ ఉంటాయి. వాటిలన్నిటిని మీరు టచ్ చేయొచ్చు. బట్ మనల్ని అవి ఏమీ చేయవు. ఆడుకోండి అని పిల్లల్ని లోపలికి పంపిస్తాడు. పిల్లలు చాలా ఆడుకున్నాక ఈ ల్యాండ్‌లో రిమోట్ స్పెషాలిటీ గురించి అడుగుతారు. అప్పుడు టింకు చెప్తాడు, సెకండ్ బటన్ని క్లిక్ చేయొచ్చు. వాటర్ అంతా నార్మల్ వాటర్ అయిపోతుంది. బట్ వీటిలో ఉన్న చేపలు మాత్రం అండ్ స్టోన్స్, ఫ్లవర్స్ ఇవన్నీ మాత్రం ఫ్రీజ్ అయ్యే ఉంటాయి. ఈ సెకండ్ బటన్ని క్లిక్ చేసి నార్మల్ వాటర్ని చేస్తాడు. పిల్లలు చాలాసేపు నార్మల్ వాటర్లో కొంచెం దూరం వరకు వెళ్ళి మాత్రమే ఆడుకుంటారు. ఏలియన్ అడుగుతుంది టింకుని, రిమోట్ నా చేతికి ఇవ్వు. థర్డ్ బటన్ ప్రెస్ చేస్తే చాలా డేంజర్ అవుతుంది. ఇందులో చాలా భయంకరమైన ఫిషెస్ ఉంటాయి నీకు ఆల్రెడీ చెప్పాను కదా అని రిమోట్ తీసుకోవడానికి చెయ్యిస్తుంది. టింకు రిమోట్ని ఏలియన్కి ఇస్తుంటే ఒక 6 year old బాయ్ పరిగెట్టుకుంటా వచ్చి టింకు చేతిలోంచి ఆ రిమోట్ లాక్కోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు థర్డ్ బటన్ క్లిక్ అయిపోతుంది. ఆ రిమోట్ ఫోర్స్గా వెళ్ళి వాటర్లో పడిపోతుంది. పిల్లలు, టింకు అందరూ వాటర్ నుండి బయటికి రావడానికి పరుగులు పెడతారు కానీ ఆ 6 year old బాయ్ మాత్రం రిమోట్ కోసం వాటర్లోకి వెళ్తాడు. ఒక పెద్ద షార్క్ చేప వచ్చి రిమోట్తో పాటు 6 year old బాయ్ని రెండిటిని కలిపి మింగేస్తుంది. టింకు అండ్ మిగతా పిల్లలందరూ బయటికి వచ్చేస్తారు వాటర్ నుండి. టింకు చాలా భయపడతాడు షార్క్ పొట్టలోకి వెళ్ళిపోయిన బాబు కోసం. అప్పుడు ఏలియన్ చెప్తుంది, టింకు భయపడకు, మా ల్యాండ్లో చాలా భయంకరమైన చేపలు ఉన్నాయి కానీ వేటికి తీతుండవు. సో నీ ఫ్రెండ్ డైరెక్ట్ షార్క్ చేప పొట్టలో ఉన్నాడు, వాడిని నేను బయటికి తీసుకొస్తాను అని మాటిస్తుంది. టింకు అంటాడు, ఇంత పెద్ద సముద్రంలో ఆ షార్క్ చేప ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఏ షార్క్ చేప పొట్టలో ఉన్నాడో వాడు నువ్వెలా బయటికి తీసుకొస్తావు అని అడుగుతాడు. అప్పుడు ఏలియన్ చెప్తుంది, నీ ఫ్రెండ్ ఆ రిమోట్ కోసమే వెనక్కి వెళ్ళాడు. వాడికి రిమోట్ దొరికాక నీ ఫ్రెండ్ రిమోట్ని చేతిలో పట్టుకున్నాకనే షార్క్ చేప వాడిని మింగింది. సో చేప పొట్టలో రిమోట్ కూడా ఉంది. ఆ రిమోట్ సహాయంతో మనం బాబుని కనుక్కుందాం అని చెప్తుంది. టింకుతో పాటు పిల్లలందరూ విత్ ఏలియన్ టైం మిషన్లోకి వెళ్ళిపోయి టైం మిషన్లో ఆ రిమోట్ సిగ్నల్ ఎక్కడుంది అన్నది కింద ఉన్న సముద్రంలో చెక్ చేస్తారు. ఆ పెద్ద తిమింగలం ఎక్కడుందో కనిపెడతారు. వెంటనే వాళ్ళ దగ్గరున్న స్పేర్ రిమోట్తో మొత్తం ఫ్రీజ్ చేస్తారు. ఫస్ట్ బటన్ క్లిక్ చేసి స్పేస్ మిషన్తో ఆ ఫిష్ ప్లేస్లోకి వెళ్ళి ఆ తిమింగలాన్ని కట్ చేసి ఆ 6 year old బాయ్ని బయటికి తీస్తారు.
టింకు అంటాడు, మా అందరి పేరెంట్స్ చాలా భయపడుతూ ఉంటారు, వెంటనే మాకు మా ప్లేస్కి తీసుకెళ్ళిపో అని ఏలియన్ని అడుగుతారు. ఏలియన్ అప్పుడు పిల్లలందరికీ చెప్తుంది, మాది ఒక అద్భుత లోకం, మా వండర్ల్యాండ్లో మిమ్మల్ని 4 ప్లేసెస్కి తీసుకువచ్చాను. మా వండర్ల్యాండ్లో ఎప్పుడు ఏ పిల్లలకి ఏ ప్రమాదము జరగలేదు. ఇది ఒక మాయాలోకం. ఫస్ట్ ఐస్లాండ్ అండ్ 4th వాటర్ల్యాండ్లో జంతువులు కానీ ఫిషెస్ కానీ అన్ఫ్రీజ్ అయినా కూడా వాటికి పళ్ళు ఉండవు. సో అవి మింగేసినా కూడా మీకు ఏమీ అవ్వదు, మీరు పొట్టలో సేఫ్గా ఉంటారు. ఇవేమీ రియల్ కావు. బట్ పిల్లలు, మీ అందరినీ నేను కొన్ని ఇయర్స్ పైనుంచి అబ్జర్వ్ చేస్తాను. మీరు గనక 100% అవసరం లేదు, మీరు ఎంత పర్ఫెక్ట్గా మారగలిగితే అంత మంచిగా మారండి. నాకు నచ్చితే కంపల్సరీ మిమ్మల్ని తీసుకొచ్చి మీకు ట్రెజర్లోంచి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి ఏలియన్ పిల్లలందరినీ మళ్ళీ టైం మిషన్ ఎక్కించుకుంటుంది. పిల్లల్ని సేఫ్గా 2 అవర్స్లో సేమ్ పార్క్లో దించేస్తుంది. పిల్లలు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పటి నుండి పిల్లలందరూ కాన్సన్ట్రేట్గా గుడ్ అండ్ పర్ఫెక్ట్గా ఉండటానికి ట్రై చేస్తారు. టింకు ఏం చేస్తాడు గోల్డెన్ బుక్తో మనం వండర్ల్యాండ్ పార్ట్ 3లో చూద్దాం. బాయ్ బాయ్ పిల్లలు.